ఆస్పిరిన్ని హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెన్షన్ కోసం వాడచ్చా? ఆస్పిరిన్ తీసుకున్నప్పుడు బాడీలో ప్లేట్లెట్ ఇన్హిబిషన్ జరిగి క్లాట్ ఫార్మేషన్ అనేది తగ్గుతుంది. ఆస్పిరిన్ మెయిన్‌గా 2 కండిషన్స్‌లో వాడతాము. నంబర్ 1 ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి స్టంటింగ్ ఆర్ బైపాస్ జరిగిన వాళ్ళకి. నంబర్ 2 మీకు యాంజియోగ్రామ్ లేదా సీటీ యాంజియోగ్రామ్‌లో మైల్డ్ బ్లాకేజెస్ ఉన్నాయని, లేదంటే కొరనరీ ఆర్టరీ కాల్షియం స్కోర్ ఎక్కువ ఉండి అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఆస్పిరిన్ వాడతాము. ఇండియన్ మార్కెట్స్‌లో ఆస్పిరిన్ 75 ఎంజీతో స్టార్ట్ అవుతుంది. ఆస్పిరిన్ మనము నైట్ టైం ప్రిస్క్రైబ్ చేస్తాము. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్ట్ స్ట్రోక్స్ ఎర్లీ మార్నింగ్ జరుగుతుంటాయి. సో నైట్ డోసేజ్ వల్ల ప్లేట్లెట్ ఇన్హిబిషన్ జరిగి మార్నింగ్ మీకు స్ట్రోక్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఆస్పిరిన్ తీసుకుంటున్నప్పుడు మీరు ఏదైనా మేజర్ సర్జరీకి వెళ్ళే ముందు ఆస్పిరిన్ని 5 డేస్ ముందే ఆపాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు సర్జరీలో బ్లీడింగ్ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. హార్ట్ అటాక్ ఉంది అని సస్పెక్ట్ చేసినప్పుడు ఆస్పిరిన్ లోడింగ్ డోసెస్ ఇస్తాము. దీని డోస్ వచ్చేసి 325 ఎంజీ. ఇది ఇవ్వడం వల్ల ప్లేట్లెట్ ఇన్హిబిషన్ జరిగి ఆ క్లాట్ ఎక్స్టెన్షన్ అనేది జరగకుండా కాపాడుతుంది. ఆస్పిరిన్‌కి ఒక ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్ ఉంది. అదేంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ అండ్ గ్యాస్ట్రిక్ బ్లీడింగ్. సో 70 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి దీనిని జాగ్రత్తగా ప్రిస్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ.